నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పవన్ ను సీఎం గా చూడాలని ఉందంటూ కొందరు జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుండటంతో టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దంటూ టీడీపీ నేతలకు హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిపై ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి 6వ వేలు వంటిదని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని తులసిరెడ్డి చెప్పారు. వాస్తవానికి ఆ పదవికి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని అన్నారు. డిప్యూటీ సీఎం కు అదనపు అధికారాలు, హక్కులు ఉండవని తెలిపారు. లోకేష్ పై ప్రేమ ఉంటే, ఆయన సామర్థ్యంపై నమ్మకం ఉంటే లోకేష్ కు సీఎం పదవి ఇవ్వమని టీడీపీ నేతలు అడగాలని చెప్పారు. లేదా పవన్ కు లోకేష్ పోటీ అవుతున్నాడనుకుంటే పవన్ కున్న డిప్యూటీ సీఎం పదవిని పీకేయాలని కామెంట్ చేశారు. మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఇది 6వ వేలుతో సమానం. ఇది అడ్డు తప్ప దీని వలన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఈ మాటలనింది నేను కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, మాజీ భారత రాష్ట్రపతి, కాకలు తీరిన రాజకీయ నాయకుడు అయినటువంటి స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారు అన్న మాటలు. భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి పదవి అనే ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి గురించి ప్రస్తావన ఉంది, మంత్రుల గురించి ప్రస్తావన ఉంది, అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి గురించి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ప్రస్తావనే లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారంగా గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రులను నియమిస్తాడు, అంతే తప్ప డిప్యూటీ సీఎం అనేది ఉండదు. ఈవెన్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు, మంత్రులు మంత్రులుగా, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారే తప్ప డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనికి ప్రోటోకాల్ కూడా లేదు. అదనపు అధికారాలు, హక్కులు, బాధ్యతలు ఏమీ ఉండవు. ఆ కన్సర్న్ మంత్రికి సంబంధించి ఆ మంత్రి శాఖల మీద ఉంటుంది అంతే. కాబట్టి అటువంటి 6వ వేలు లాంటి ప్రోటోకాల్ లేని, అదనపు అధికారాలు లేని, రాజ్యాంగ ప్రతిపత్తి లేనటువంటి ఆ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ అని అడగడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నారా లోకేష్ మీద వీరికి ప్రేమ, అభిమానము ఉంటే, నారా లోకేష్ సమర్థత మీద అంత నమ్మకం, భరోసా ఉంటే, అదేదో ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్ అని అడిగితే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవిని చేయండి అని చెప్తే అడిగితే సరిపోతుంది. అది రాజ్యాంగ పదవి. లేదా పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినందువల్ల ఆయన పోటీదారుడు అయిపోతున్నాడు అనుకుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పి పవన్ కళ్యాణ్ కు ఆ డిప్యూటీ సీఎం పోస్టు ఊడబికేసేయండి. అంతే తప్ప రాజ్యాంగంలో లేనటువంటి 6వ వేలుతో సమానమైనటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్ కు ఇవ్వమని అడగడం అనేది అనవసరం.